మంచి చేసేవాడిని, దేవాలయానికి వచ్చేవాడిని, దేవుల్లో ఉండేవాడిని, భక్తిలో ఉండేవాడిని మాత్రమే నీవు అనుసరించడానికి ప్రయత్నం చేయి బిడ్డ. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఉదాహరణ ఉంది బైబిల్ గ్రంథంలో. మరీ ముఖ్యముగా లోకములోనే ఉంటూ లోకములో నుంచి వేరు చేయబడే కాలమే ఈ తపస్కాలం ప్రియ బిడ్డ. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమని? యోనా గ్రంథం 3:4 చదువు మాదే. ఏం చేస్తే 40 దినములు ముగిగానే నినవే నాశనమగునని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? ప్రకటిస్తాడు ఒక ప్రవక్త ద్వారా. 40 రోజుల పాటు వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? గోనె ధరించి వాళ్ళు ఏం చేస్తారు? బూడిదలో కూర్చొని ఏం చేస్తారు? మూడవది డాన్స్ వేశారా? ఏం చేశారమ్మా? గోనె ధరించి ప్రజలందరూ కూడా గోనె పట్టలు ధరించి బూడిదలో కూర్చొని ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారండి. ఉపవాసముతోటి ప్రార్థనతోటి పశ్చాత్తాపడ్డారు. మారు మనసు కావాలని కోరుకున్నారు. చేసిన పాపానికి పశ్చాత్తాపడ్డారు. జాగ్రత్త గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ 40 రోజుల పాటు నువ్వు చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి కార్యం ఏమిటంటే, జాగ్రత్త గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన, నీ ఉపవాసము, నీ దాన ధర్మములు దేనికి సహాయపడాలో తెలుసా? దేనికి సహాయపడాలో తెలుసా? నీ ప్రార్థన, నీ ఉపవాసము, నీ దాన ధర్మములు దేనికి సహాయపడాలంటే మారు మనస్సుకు సహాయపడాలి. మారు మనస్సుకు సహాయపడాలి. ఇక్కడ 10 రూపాయలు ఇచ్చి అక్కడ పోయి వేరే వాడిని కొట్టావనుకోండి, బండబూతులు తిట్టావు, నరుకుతనాయాల, చంపుతనాయాల రే అన్నావు అనుకోండి, ఇక్కడ నువ్వు చేసే ప్రార్థన దండగా. ఇక్కడ దాన ధర్మములు చేసి ఎదుటి వాడి దగ్గరికి వెళ్ళి రారా చూసుకుందా నువ్వా నేనా అని గొడవకు దిగావనుకోండి, నువ్వు చేసే దాన ధర్మం కూడా వ్యర్థమే. ఇక్కడ బైబిల్ గ్రంథం బాగా చదువుతూ ఎదుటి వాడి దగ్గరికి వెళ్ళి నరుకుతా, పొడుస్తా, చంపుతా అంటే ఏం ప్రయోజనం ఉండదు దేయం బిడ్డలారా. 40 రోజుల పాటు దేవుడు మనకి ఇస్తున్నాడు. మంచి సమయము, మారే సమయం. దేవుడు కోరుకుంటున్న సమయం ఇది. నువ్వు ఆయనలో ఉంటావని కోరుకునే సమయం ఇది. ప్రియ బిడ్డ, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు మారాలనుకున్నప్పుడు, మంచిగా హృదయ పరివర్తన చెందాలనుకున్నప్పుడు దేవుడు ఒక్కడే నిన్ను నమ్మేది. ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా నిన్ను నమ్మరు. నువ్వు ఆయనలా జీవిస్తావని, ఆయనలా మారతావని ఆయన నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. అందుకే ఆయన బోధించిన మొట్టమొదటి వాక్యము కూడా అదే. ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు బోధించిన మొట్టమొదటి వాక్యము కూడా అదే. ఆయన కన్నా ముందు, యేసు ప్రభు కన్నా ముందు ఆయన మార్గాన్ని తయారు చేయడానికి వచ్చాడు ఒక వ్యక్తి. ఎవరు? బాప్టిస్ట్ యోహాను. ఆయన బోధించిన వాక్యం ఏమిటో తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు. అమ్మా, ఆ రోజుల్లో బాప్టిస్ట్ యోహాను ఆ ఎడారిలో బోధించుచు పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన ఆ చందుడు అని చెప్పి బోధించడం ప్రారంభించాడు. అమ్మా, జాగ్రత్త గమనించండి. బాప్టిస్ట్ యోహాను ఏం బోధించాడు? హృదయ పరివర్తన. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. ఏం చేయాలి? హృదయ పరివర్తనము చెంది ఏం చేయాలి? సువార్తను విశ్వసించాలి. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసించాలి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యము కూడా ఏం బోధిస్తుంది? హృదయ పరివర్తన చెందండి అని. బాప్టిస్ట్ యోహాను బోధించింది హృదయ పరివర్తన, యేసు ప్రభు బోధించింది హృదయ పరివర్తన, శిష్యులు బోధించింది కూడా హృదయ పరివర్తనే. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనం. మీరు హృదయ పరివర్తనము చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభువు సమక్షము నుండి ఆధ్యాత్మిక మగు విశ్రాంతి కాలము వచ్చును. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. యేసు ప్రభు బోధించింది హృదయ పరివర్తన, బాప్టిస్ట్ యోహాను బోధించింది హృదయ పరివర్తన, శిష్యులు బోధించింది హృదయ పరివర్తన. అంటే హృదయ పరివర్తనకి, మారు మనస్సుకి దేవుడు కూడా చలించిపోతాడండి. దేవుడు మనస్సు కూడా మార్చుకుంటాడండి.
40 రోజుల పాటు వాళ్ళు ప్రార్థన